హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎల్ఎంఎం చర్చిలోని వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంపు మరి పెట్టారు. ఇది ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతూ ఉంటుందండి. ఇది అయితే వీళ్ళు ఏఎస్ రాజు వాళ్ళు వచ్చి ఇదంతా కూడాను ఈ బ్లడ్ డొనేషన్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని తీసుకెళ్తారు. అయితే చర్చ్ నుంచి కొంతమంది అలాగే వాళ్ళకు ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా కలిసి ఇస్తారు. ఇప్పటికి 25 మంది ఇచ్చారనమాట. చూడండి, మరి బ్లడ్ డొనేట్ చేసినప్పుడు వాళ్ళ శాంపిల్స్ అవి తీసి ఎంత ఉంది ఏంటి అవన్నీ చూసుకొని చేస్తారనమాట. ఇవన్నీ కూడా రెడీ చేశారు. ఇంకా వస్తున్నారన్నమాట ప్రజలు. ఇవన్నీ కూడాను చూస్తారు కదా. ఇవన్నీ కూడా ఈ బీపీ చూడడము, వెయిట్ చూడడము, మరి ఆ బ్లడ్ అది పనికి వస్తుందా పనికిరాదా అని అవన్నీ కూడా టెస్ట్ చేసి ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తున్నారు అన్నమాట. వ్యాక్టినర్స్ అంటారు. వీటిని ఏంటంటారు? వ్యాక్టినర్స్ అంటారు. అంటే దేనికి? బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండడానికి ఒకటేమో బ్లడ్ క్లాట్ అవుతుంది. ఈ రెండు టెస్టింగ్ మాత్రం బ్లడ్ బ్యాగ్ తీస్తాం కదా, బ్లడ్ బ్యాగ్ టెస్టులు చేయాలి. దానికి శాంపుల్ కలెక్ట్ చేసుకోవడానికి రెండు క్లాటింగ్కి, ఒకటేమో క్లాట్ అవ్వకుండా ఉండడానికి. ఇది కాటన్ టెస్ట్ ర్యాక్ స్టాండ్ పెట్టుకోవడానికి, స్ట్రెస్ బాల్స్. అంటే మనం ప్రెషర్ ఇస్తే బ్లడ్ అది స్పీడ్గా వస్తుంది. ప్రెషర్ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు బ్లడ్ ఎవరెవరు ఇస్తే బాగుంటుంది? అంటే చాలా మంది జబ్బులు అవన్నీ చెప్తున్నారు కదా. ఇయర్స్ దాటిన తర్వాత నుంచి 65 వరకు ఇవ్వచ్చు. మరి చాలామంది యవనస్తులు డ్రగ్స్ తీసుకుంటున్నారు, తాగుతున్నారు. వాళ్ళకి దానికి హిస్టరీ ఉంటుందమ్మా. అలాంటి వాళ్ళు ఇవ్వకూడదు కదా. హిస్టరీ చేసి డ్రగ్స్ ఏ డ్రగ్స్ వాడుతున్నారు, ఏంటి, అది ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు, 3 months మినిమం 3 months మానేయాలి. ఓకే. 3 months తర్వాత నుంచి వాడుకోవాలి. అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా మనం దానికి విరుగుడికి ఏమైనా ఉంటుందా? విరుగుడు అనేది మనం చెప్పలేము. వరకే కదా. ఓకే ఓకే. డొనేషన్కి ఎలిజిబుల్ కాదనే అంతే అంతే. ఇది బీపీ చూసే ఆపరేటర్. బీపీలో రకాలు ఉన్నాయి కదా మా ఆపరేటర్. ఇది చిన్న చిన్న రకాలు ఉన్నాయి. కౌచ్కి మనం పెట్టుకోవడానికి ఈలుగా ఉంటుంది. కౌచ్కి పెట్టడానికి పెట్టడానికి అది పెట్టలేము కదా. మళ్ళీ ఇంకో స్టూలు టేబుల్. అవునా? యూట్యూబ్లో పెట్టేస్తాను. ఈ అబ్బాయి బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాడండి, ఆది అని అబ్బాయి. అయితే ప్రోగ్రామ్కి అక్కడికి వెళ్ళిపోవాలట ఉన్నదట. అందుకే గబగబా ముందుగా వచ్చి అవన్నీ కూడా టెస్ట్ చేయించుకొని ఇప్పుడు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. చూడండి. అయితే బ్లడ్ ఇచ్చే ముందంట టిఫిన్ చేయాలటండి. టిఫిన్ చేయకుండాను వాళ్ళ బ్లడ్ తీయరట. మరి చాలామంది పాలు తాగేసి వచ్చి బ్లడ్ ఇస్తున్నారు, కానీ టిఫిన్ చేయమంటున్నారు కంపల్సరీగా. ఎందుకంటే కళ్ళు అవి తిరుగుతాయని అవన్నీ కూడా చెప్తున్నారనమాట. బ్లడ్ ఇచ్చే ముందు ఏ వయసు వాళ్ళకైనా సరే ముందుగా బీపీ చూస్తున్నారండి. ఎందుకంటే అది చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని లేదు. 18 years అబోవ్ నుంచి బ్లడ్ ఇవ్వచ్చట, కానీ కంపల్సరీగా బీపీ కూడా చూస్తున్నారు. ఏ మాత్రం బీపీ హై ఉన్నా వాళ్ళని మాత్రం పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ కొన్ని బ్లడ్ ఇచ్చే ముందు టెన్షన్ ఉంటుంది కదా, ఆ టెన్షన్ కూడా పడకూడదట. అవన్నీ కూడా చెప్తున్నారు. 110/70. ఎందుకంటే నేను కూడా మరి బీపీ చూపించుకున్నాను, నాకు బ్లడ్ ఎంత ఉందనేసి అవన్నీ కూడా టెస్ట్ చేయించుకోవడానికి వచ్చానమాట. అయితే ఆ బీపీ కూడాను మరి దేవుడి దయ వలన నార్మల్గా ఉందండి. ఎందుకంటే హెల్త్ అనేది మెయిన్, మనం పికప్ చేసుకోవాలా. మరి నేనైతే రోజు వాకింగ్కి వెళ్తూ ఉంటాను కదా, అందుకే చూపించుకున్నాను. చూస్తున్నారు కదా. ఇదిగోండి, బీపీ నార్మల్ ఉందంట. హ్యాపీగా లేచాను. చూడండి, నిజమే కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా మరి ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలని
మా ప్రార్థన కూడా అదేనండి. ఇంట్లో ఆడమనిషి కానీ బలహీనంగా ఉంటే మరి ఏం చేయలేము. అందుకే మనం హెల్త్ అనేది మనం పికప్ చేసుకోవాలి ఎప్పుడు కూడాను. ఇక్కడ చూసారా ఆది బ్లడ్ ఇవ్వడానికి కూర్చున్నాడండి. కొంచెం టెన్షన్ పడిపోతున్నాడు. అయినా సరే ధైర్యం చెప్పాము అంతాను. ఎప్పుడైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు ధైర్యంగా మనము వాళ్ళని ప్రోత్సహిస్తే ముందుకు వస్తారండి. దేనికి కూడా భయపెట్టకూడదు. భయమే మనుషుల్ని చాలా బలహీనపరుస్తుంది. చూసారు కదా ఎంత చక్కగానో వాళ్ళు కానీ తీస్తున్నారు. అదంతా బ్లడ్ అయితే బ్లడ్ ఎంత తీస్తున్నారని అంటే 450 ml అని చెప్పారండి. మళ్ళీ ఒక 2 monthsలో బాగా పికప్ అయిపోద్దట. ఇలాగ బ్లడ్ ఇవ్వడం వల్ల యవనస్తులు చాలా మంచిదని కూడా చెప్తున్నారు. ఇంకోటండి బ్లడ్ ఇచ్చినప్పుడట ఆ బాల్ ప్రెస్ చేయమన్నారు. ఎందుకనంటే అది కొంచెం స్పీడ్గా బ్లడ్ వస్తుందట. అందుకే అది అలా ప్రెస్ చేసుకొని ఉండాలటండి. చూసారు కదా బ్లడ్ ఇవ్వడం వల్ల అండి ఒక మనిషి ప్రాణాలు మనం కాపాడుతున్నట్టుగా. ఎందుకంటే మరి అన్ని ధర్మాల కన్నా మరి బ్లడ్ ఇచ్చే ధర్మం ఒక మనిషి ప్రాణం మనం నిలబెట్టినట్టుగా ఉంటామండి. కాబట్టి అది ధైర్యంతో ఎవరైనా సరే ముందుకు వచ్చి ఇస్తే చాలా మంచిదన్నమాట. మరి దేవుడికి సహాయం చేసినట్టు అంతకన్నా ఇంకేం కాదండి. కానీ ధైర్యం ఉండాలి దేనికైనా సరే. ఇక్కడ చూడండి మా అబ్బాయి మరి ముందుగా వెళ్ళి ఊరు నుంచి వచ్చాడనమాట. వచ్చి బ్లడ్ ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు హైదరాబాద్. మరి ఇక్కడ నేనైతే బ్లడ్ ఎంత ఉందో అనేసి టెస్ట్ చేయించుకుంటున్నానండి. బ్లడ్ డొనేట్ చేస్తావా? బ్లడ్ డొనేషన్ చేస్తావా? అదే అది చేస్తాను చేస్తావా? చేస్తాను. పర్ఫెక్ట్. ఈ అబ్బాయి మా చెల్లెలు కొడుకండి. డాక్టర్ ట్రైనింగ్ అవుతున్నాడు అనమాట ఇప్పుడు గీతం కాలేజీలోని. సుధీర్ హెచ్పి సరిపోయిందా? చెప్పండి నాకు. హెచ్పి ఎంత చూడాల్సి చూద్దాం. ఇవి దేనికోసం ఈ పప్స్? బ్లడ్ ఇచ్చాక వాళ్ళకి ఇవ్వడానిక? ఎవరు స్పాన్సర్ చేశారు? చర్చా? ఓకే.
చూడండి వీళ్ళంతా కూడా బయట నుంచి వచ్చిన కుర్రోళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా ఆఫీస్లో జాబ్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా చెప్పగానే వీళ్ళందరూ కూడా వచ్చి ఇస్తున్నారు. వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తుంటారండి వీళ్ళంతా. ఇక వాళ్ళ సార్ అనమాట నిలబడి ఉన్నారు కదా, వాళ్ళ సారు దగ్గరుండి చూసారా ఎంత మంచి ధర్మం చేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఎప్పుడొచ్చా? राकेश भैया, राकेश भैया, ప్రభా ఈరోజు ఎల్ఎంఎం సిఎస్ఐ సంఘ ఆవరణంలో ప్రభా ఏఎస్ రాజా ఫౌండేషన్ ద్వారా ప్రభా ఈ బ్లడ్ క్యాంప్ ని నిర్వర్తించిన ప్రభా ఇంకా యూత్ ఫెలోషిప్ బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీనికి అధినాయకులుగా ఉన్న ప్రభా ప్రియుల పెద్దలు ప్రభా డాక్టర్స్ ఉన్నానా ప్రభా స్టాఫ్స్ అందరూ వచ్చిన తండ్రి. వారు ప్రభా వారు చేసిన కార్యాలు బట్టి కొందనాలైన ప్రభా
అనేక మంది ప్రాణాలను కాపాడటానికి ప్రభావ వారు ఈ రక్తదాన శిబిరం ద్వారా చేసిన కార్యాలు పట్టించుకుంటున్నారా ఏఎస్ రాజా ఫౌండేషన్ ప్రభావ ఇట్లా బ్లడ్ క్యాంప్ డొనేషన్ ని మీరు ఆస్వాదించిన ప్రభావ అనేక మంది ప్రభావ బిడ్డలు గమన బిడ్డలు వచ్చి రక్తదానం చేసేటట్లు తద్వారా అనేక మంది బిడ్డలు ప్రాణాలు కాపాడేటట్లు వారు చేసిన సేవలు ప్రభావ దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ రోజు నాయన ప్రభావ ఎవరిన బిడ్డలు నాయన ప్రభావ ప్రతి ఒక్కరు నాయన 24 పైబడి బిడ్డలు వచ్చి నాయన రక్తదానం చేస్తున్నారు తండ్రి. ప్రాముఖ్యంగా ప్రేమరంజన్ గారు నాయన వారు చేస్తున్న ఉద్యోగ పరిమితుల్లో బిడ్డలు ఎంతో ఉత్సాహంతో నాన్న వారు వచ్చి రక్తాన్ని ఇచ్చినారు తండ్రి. వారి ప్రాణాలు నాన్న వారి ప్రభావ పనంగా పెట్టినారు తండ్రి. నాన్న వారి కుటుంబాలని వారి వృత్తులను వారి ఉద్యోగాన్ని బహుగా దీవించమని వారి జీవితంలో ఇంకా అనేక మందికి ఆశీర్వాదంగా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరి మీద జ్ఞాపకం కుమరించమని మాతో ఉన్న ప్రభావ విలియమ్స్ గారిని అలాగే సదానంద గారిని డానిల్ గారిని మన దూర్పాలు రాజమణి గారి కుటుంబాలను మా సంఘ నాయకులను సంఘ స్త్రీలను ప్రతి ఒక్కరు మీరు పేరు పేరు దీవించమని ప్రాముఖ్యంగా మా యొక్క సంఘ యూత్ సెక్రటరీ ప్రభావ ఎన్ని జస్టిన్ బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభావ ఈ కుమార్ ద్వారా జరిగిన కార్యాన్ని బట్టి ఇంకా నూతన మార్గంతో తలపెట్టి నడిపించమని వచ్చిన ఏఎస్ రాజా ఫౌండేషన్ ద్వారా వచ్చిన ప్రభావ ప్రతి స్టాఫ్ ని ప్రతి డాక్టర్ గారిని ప్రతి నాయకులను మీరు పేరు పేరు దీవించి నడిపించి సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు మనందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.